ముచ్చట్లు ఈ పొరడి పొద్దేమో ఎండ కూర్చోబెట్టిన వారి నువ్వు రోజు వణుకుంటూ వస్తున్నావు జర సలికు పెడుతున్నది ఈ ఏడొద్దు జర బంగ్లా మీద కూర్చున్నాం డాబా మీద కూర్చున్నాం డాబా మీద కూర్చునేట్టు పొరడు వచ్చి చుట్టుపక్కల మొత్తం మంచి మిరపకాయలు ఉన్నాయి కారం అవుతుంది మళ్ళీ నాకు గోసిలో కారం పోయిందంటే మళ్ళీ ఇక గోక్కొని ఈయన ఉంటాయి ఇక నేను పొరడు రోజు బండి బస్సు ఎక్కువ ఉరుకుతాడు ఇక ఈ పొరనుకున్న సలహా ఆగు ఏం రాదన్న సురు చేసిన పిల్లాడు ఇక అనిపిస్తలేదు నాకు గట్ట తిడుతున్నావు పిల్లాడి మీదకి రాదు అంటున్నారు ఏం చేయాలి రా ఇగో తీసుకొచ్చిండి మంచిగా ఇప్పుడు ఇంటి చేయాలి సలహా సలి పెడుతున్నా అంటాను ఇగో రోజు నువ్వు చలికి వస్తున్నావు నువ్వు ఇట్లయితే బాగుంటుందిగా డాబా మీద కూర్చుందాం అని తొలకొచ్చి కూర్చోబెట్టిన రా అగో ఎక్కడ వచ్చినట్రులే ఈ పొద్దు మన కొయ్యూరు మండలికి వచ్చినాయి నిన్న మొన్న అక్కడ బాగా తిరిగినా కదా ఇక జోగులాంబ గద్వాల రోజులు తిరుగుతాయి ఇప్పుడు కొయ్యూరు మండలికి వచ్చిన కొయ్యూరు మండలం ఎవరి దగ్గరికి అంటే కాంగ్రెస్ లీడర్ ఉన్నాడు మద్రి ఊరి పేరు మన మండలం వచ్చేసి కొయ్యూరు జిల్లా సంగారెడ్డి ఇక మస్తు కార్యక్రమాలు చేస్తున్నట్ట అన్న ఇక కార్యక్రమాలు చేస్తూ అట్లనే ఈసారి రిజర్వేషన్ రావడం వల్ల ఇక సార్ వాళ్ళ అన్నోళ్ళ భార్య వసంత మేడం పేరు ఇక అమ్మ నిలబెట్టి కాంగ్రెస్ తరపు నుండి మంచి భారీ మేజాతో దాదాపు ఒక 500 ఓట్ల మేజాతో గెలిపించుకున్నాడంట ఇక నేనైతే ముచ్చబెడతారా అదన్నా జన అతను ముచ్చబెట్టి అన్నాడు కూర్చున్నాను నా పక్కకి మంచి తెల్లంగేసి కూర్చున్నాడు చెక్కు మాట్లాడు ఎండ ఈ పిల్లాజర్ అన్నది మళ్ళీ కెమెరా అన్న నమస్తే రే. నమస్తే రాజన్న ఎక్కడ వచ్చినావు? ఇక మీ ఊరికి వచ్చింది ఎక్కడ ఇట్లా ఇక ఏం చేయాలి ఇక ఇప్పుడు కాలం కదా ఇక్కడ ఇప్పుడు అల్లమెల్లిగడ్డనా ఆలుగడ్డనా శీర్షకాలం ఇప్పుడు అల్లం చెరుకులే మా కొయ్యూరు మండల్ ఫేమస్ ఇక పూరగాడు ఇక ఇక్కడ తిరిగిన మస్తు అయింది ఇప్పుడు అక్కడ ఓం నాడు ఎర్రరాజం కూడా వచ్చినాయి ఇక్కడ అదే ఎర్రగడ్డకు బాగుంటది ఎర్రగడ్డకు మంచి కూడా పోతాం మిరపకాయలు అల్లం వెల్లిగడ్డ తీసుకుందాం కొంచెం మాట వచ్చింది మంచిది దాన్ని తీసుకుపోయి ఎంత ఏమంటారు బట్టి చెరుకు కూడా ఉంటుంది ఇక్కడ బెల్లం బెల్లం లేదు చెరుకు ఫ్యాక్టరీకి పోతే చక్కెర ఫ్యాక్టరీకి పోతుంది ఇంకా అవన్నీ తెలుసుకుందామని వచ్చినాయి ఇక అట్లనే కాంగ్రెస్ అంటే నీ పేరు నువ్వంటే కాంగ్రెస్ అన్నట్టు ఉన్నది కాంగ్రెస్ కంచుకోట మంచిగా పేరు కూడా మెజార్టీ కూడా మన కొయ్యూరు మండలి బాగా వచ్చిందంట 85% వచ్చింది మొన్న సర్పంచ్ ఎలక్షన్ 18 సర్పంచ్ ఎలక్షన్ కాంగ్రెస్ అట్లా బాగా గుంజుకొచ్చారు బాగానే ఉన్నా కండువా మంచిగా వేసినావు మంచిగా నాకు ఇస్తా ఇటువంటి కండువా తీసుకో కొత్తది ఇస్తావా కొత్తది కొనిస్తా కొత్తది ఇప్పిస్తావా కాంగ్రెస్ కండువానే కొనిస్తా అదే కలర్ ఇస్తా అంటావు అన్ని కలర్లు కావాలి మాది మరి అదే అదే ఇప్పి నాకు ఇదే గుర్తు పెట్టుకుంటా ఇంట్లో అల్మార్లో పెట్టుకుంటాయి హైదరాబాద్ పోదాం చందనం పోదాం మంచి క్వాలిటీ ఇప్పిస్తా కాంగ్రెస్ కండువా బందోబస్తు ఇప్పాలి ఎందుకంటే నీ పేరు మీద గుర్తు పెట్టుకుంటే అట్లనే గుర్తు పెట్టుకోవాల్సిందే ఇంట్లో ఎట్లా వస్తున్నావు ఇక గవాణి తెలుసుకోమని వచ్చిందే మరి సూర్యోదా ముచ్చట నా చెప్పే ఇక మీ గురించి నా గురించి మాది మద్రి విలేజ్ కొయ్యూరు మండల్ సంగారెడ్డి డిస్టిక్ ఉమ్మడి మెదక్ డిస్టిక్ నేను గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో కొద్దిగా యాక్టివ్ గా పనిచేయడం వల్ల రిజర్వేషన్ వచ్చింది రిజర్వేషన్ రాందడే మా పార్టీ పెద్దలు గుర్తించి గ్రామ పెద్దలు పార్టీ పెద్దలు అందరు గుర్తించి నాకు టికెట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది మేడం మహిళ వచ్చినందుకు మా మేడం కి ఇలా పెట్టడం జరిగింది ఇక దాని వల్ల నాకు ఊరలో మంచి సపోర్ట్ 10కి 10 వార్డ్ నెంబర్లు 500 మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది ఫ్రీ కరెంటు గానీ ఫ్రీ బస్సు గానీ ఇట్లాంటి సంక్షేమ పథకాలు ఎన్నో వచ్చినాయి దాన్ని పబ్లిక్ లో ఎక్స్ప్లెయిన్ చేసినాం మేము చేసినాము చేస్తున్నాడు గత 10 ఏళ్ళలో ఒక్క ఇల్లు రాలేదు మా విలేజ్ మా కాంగ్రెస్ వచ్చినాక 30 ఇండ్లు వచ్చినాయి 20 ఇండ్లు కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి ఆల్రెడీ కొన్ని స్లాబ్ పడ్డాయి ఒక కంప్లీట్ బి అయింది మరి రాజకీయ ప్రస్తుతం ఇప్పుడు సురేంద్ర నాయన గురించి మాట తెలిసింది నాకు కట్టారు కాంగ్రెస్ అంటారు చూసినావా గట్లాంటి నాన్న కట్టర్ కాంగ్రెస్ వాస్తా ఎప్పుడు బాగారెడ్డి పీరియడ్ మళ్ళా ఫరీద్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచినప్పుడు నాన్న ప్యూర్ కాంగ్రెస్ మధ్యలో కొద్దిగా అటు ఇటు జరిగి టీడీపీలోకి వెళ్ళడం జరిగింది ఇక తర్వాత అటు పోతూ ఉంటే ఇక మా నాన్నకి ఎక్కడ ఒకసారి ఎంపీటీసీ చేసిన కానీ గెలుపు అనేది తగ్గలేదు గెలుపు అనేది రాలేకపోయింది తర్వాత ఇక 2013లో నన్ను దించారు మా నాన్న ఊరోళ్ళు ప్లాన్ చేసి అక్కడ మాకు నిరాశనే మిగిలింది తర్వాత ఇక చేస్తూ ఉంటే మళ్ళీ కాంగ్రెస్ లోనే వచ్చి టఫ్ గా ఫైట్ చేయడం జరిగింది ఏదైనా ఎలక్షన్ కానీ పబ్లిక్ లో కానీ అన్ని విధాలుగా పార్టిసిపేట్ చేసి గట్టిగా పనిచేయడం జరిగింది అది గుర్తించి పార్టీ పెద్దలు ఇక్కడ ఉన్న స్థానిక చంద్రశేఖర్ సార్ గాని స్థానిక మండలి ఇన్ఛార్జ్ నింగారెడ్డి సార్ గాని
నన్ను గుర్తించి పోరాడు పర్వాలేదు యాక్టివ్ పర్సన్ అని మళ్ళీ సర్పంచ్గా ఎస్సీ మహిళా రిజర్వ్లో మా భార్యను దించడం జరిగింది. దానికి అనుకూలంగా మా విలేజ్ వాళ్ళు కూడా మంచి మెజారిటీ తోటి గెలిపించడం జరిగింది. మరి మొట్టమొదటిగా మీరు ఎప్పుడు వచ్చిరన్న రాజకీయంలోకి? నేను 2013 13 అంటే అప్పుడు టీడీపీ బీఆర్ఎస్ టీడీపీలో ఉంటే గతంలో పోటీ చేసినా ఏమన్నా సర్పంచ్ గా పోటీ చేసినాం, కొద్దిగా మిస్ ఫైర్ అయింది. మరి నాయన అప్పుడు కాంగ్రెస్ ఉండే నువ్వు టీడీపీలోకి వస్తే ఎందుకు పెట్టాలా కనలేడా నాయన? లేదు నాన్న తోటే జర చేంజ్ అయింది. అరే నాన్నకే జర అక్కడ ఎంపీటీసీ ఎలక్షన్ అప్పుడు చిన్న చిన్న ఇన్సిడెంట్స్ వల్ల జరగడం జరిగింది. అంటే నాన్న చెప్పేదారు నాన్న ఆడికెళ్ళి టీడీపీలోకి వచ్చిన టీడీపీ నుండి వీళ్ళకు టీడీపీ నుండి కాంగ్రెస్ మళ్ళీ ఎప్పుడు వచ్చారు? మళ్ళీ రీసెంట్ గా ఒక లాస్ట్ టైం ఎలక్షన్ ముందు ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు చంద్రశేఖర్ సార్ ఆధ్వర్యంలో కలవడం జరిగింది. అప్పుడు సార్ ఇక్కడ ఇన్ఛార్జ్ ఉండాలి. సార్ చంద్రశేఖర్ సార్ ఇక్కడనే ఉన్నాడు. సార్ దగ్గర పోయి కండు వేసుకొని ఇక యాక్టివ్ గా పనిచేసిన అందరు నన్ను మా ఊరు పార్టీ ఊరు పెద్దలు అందరు గుర్తించారు. పర్వాలేదు యాక్టివ్ పర్సన్ కదా, ఈ రిజర్వ్ రాందడివే అందరు ఇక నా వైపు చూసారు. ఇయ్యాలి పర్వాలేదు, ఓడినా గానీ పబ్లిక్ తోటి ఉన్న క్యాండిడేట్ అని ప్రస్తావన తోటి అందరు యూత్ పర్సన్ పెద్దలు ఊరందరు గుర్తించి నాకు మంచి సపోర్ట్ తోటి ఇది చేసారు. అయితే అని మరి ఆ ఇచ్చకేలకు ఈసారి మేడం నిలబెడతారు మరి రిజర్వేషన్ రావడం వల్ల. మరి మేడం నిలబెట్టినప్పుడు ఇంటింటికి వెళ్ళి మేడం ప్రచారం చేస్తారు కదా, కిత్తలు మరి సమస్యలు ఏం చెప్తున్నారు ప్రజలు ఇంటికి వచ్చి నీకు ఏం చెప్తున్నారు మళ్ళీ? మేడం చెప్పింది అక్కడక్కడ మోరీ రోడ్లది, మళ్ళీ ఇంకోటి రేషన్ కార్డులది. మెయిన్ మాత్రం ఈ పెద్ద రోడ్ది ఉన్న సమస్య, పెద్ద రోడ్డు సమస్యనే ఎక్కువ ప్రాబ్లం. మాకు యూటర్న్ లేదా రైపల్లి చివరి మాది ఇక్కడ నుంచి కోయిర్ వరకు వెళ్లే రోడ్డు, అది అసలు యూటర్న్ లేదు. రోడ్ సమస్య మెయిన్. ఎక్కడ పోయినా క్యాన్విజింగ్ లో మాకు రోడ్ ప్రస్తావన ఎక్కువ వచ్చింది. ముఖ్యంగా మాది గ్రామ పంచాయతీ అక్కడ విలేజ్ లో ఉంది. ఆ సమస్య వచ్చినాయి, క్యాన్విజింగ్ లో చాలా వచ్చినాయి. మేము బి హామీలు ఇచ్చినాం, కొన్ని చేపిస్తాం ఇలాబడి అని అందరికి చెప్పడం బి జరిగింది. రేషన్ కార్డులు అవి ఇలాబడి చేపిస్తాను నేను మాట ఇచ్చిన. ఇండ్ల విషయం కానీ అప్పుడు గతంలో డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ముందున్న సర్పంచులు ఇట్లనే మోసం చేశారంటే అట్లా కాదు. ఇందిరమ్మ పీరియడ్ లా ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి, కావాలంటే మన ఊర్లో నడుస్తున్నాయి చూడండి అని చెప్పిన. ఇక ముందు బి నేను పైనున్న అధికారులతో ఎమ్మెల్యేల సార్ తోటి గానీ ఎంపీ సార్ తోటి డిస్కషన్ చేసి మన ఊరికి కొద్దిగా వచ్చేటట్లు చూస్తా అని చెప్పిన. ఆ నమ్మకంతో నాకు భారీ మెజార్టీ ఇచ్చారు. చాలా బయట పబ్లిక్ లో టాక్ అయితే వచ్చింది. మనది ఎంత ఖర్చు వచ్చింది? మనది ఏం ఖర్చు లేదు, టిఫిన్లు చాయ్లు పొద్దుమికి అవన్నీ ఏం లేవు. నువ్వు అలా పొద్దుమికి ఏమంటారు రోజు పొద్దుమికి 20 శిష్యాలు ఉంటది, ఓట్ల రోజు మబ్బులనేమో రూపాయలు మార్చడం ఉంటుంది. లేదన్న నేను ఫుడ్ అరేంజ్మెంట్ చేసిన, పొద్దున టిఫిన్లు అంతే. పైసలు గీసాలు అవన్నీ ఏం లేవు. మనిషిని ప్రేమను చూసేస్తారు. మనిషి పని చేసే వ్యక్తి కావాలనుకున్నావు. నోట్లు గిట్లు ఇక్కడ జాంతనాయి మా విలేజ్ లో. మరి మా విలేజ్ లో అసలు డబ్బు ప్రభావం ఉండదా, మనిషిని చూస్తారు పని చేస్తాడా లేదా అని చూస్తారు. ఎందుకంటే మా ఊరోళ్ళు చాలా ఏమదంటే ఎవరితోటి మాట పడకూడదు అనుకుంటారు. డబ్బు ప్రస్తావనకు పనిచేయరు మా ఊరు. నిజాయితీగా పనిచేసారు. నిజాయితీగా పనిచేసారు. మరి మాది కోయిర్ మండల్, ఆ విలేజ్ మరి రోషం గల్ల. ఎక్కడ డబ్బు పంచలే, నిజాయితీగా నాకు నమ్మి పని చేస్తాడనే కాన్ఫిడెన్స్ తోటి ఓట్లు వేసారు. కానీ డబ్బు ప్రభావం ఎక్కడ లేదు. మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించిన సంక్షేమ పథకాల గురించి మరి ఈ కిత్తల మన కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన సంక్షేమ పథకాల గురించి తేడా చెప్పేజారా? తేడా ఏమున్నదంటే కేసీఆర్ అనే ముఖ్యమంత్రి ఏం చేసిండంటే గతంలో డబుల్ బెడ్రూమ్ అది ఇది అని బొల్లుబోటు మాటలు చెప్పిండు. కానీ ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఏ విలేజ్ లో, మాతైతే విలేజ్ లో ఒక్క ఇల్లు లేదు. కానీ ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇందిరమ్మ ఇండ్లు అనేది ప్రతి విలేజ్ లో ఉన్నాయి. ఇప్పటికి 100% నిజం. ఆ ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఎంత సంతోషపడుతున్నారు. డబుల్ బెడ్రూమ్ ఎన్నో సిటీలు ఇస్తే విలేజ్ లో వ్యవసాయం చేసుకునేటోళ్ళు, కూలి చేసేటోళ్ళు సిటీలో అసలు వాళ్ళకి ఇల్లు రాలేదు, వచ్చినా కానీ అక్కడ వెళ్ళని పరిస్థితి. కానీ రాలేవు. మా విలేజ్ లో అయితే ఒక్క ఇల్లు అనేది ఇప్పటి వరకు రాలేదు. మా విలేజ్ లో ఇప్పుడు ఇందిరమ్మ పీరియడ్ లా ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి, మంచిగా వర్క్ చేసుకుంటున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. అదే కాకుండా 10 ఏళ్ళలో ఒక రేషన్ కార్డు ఇచ్చింది లేదు. ఇప్పుడు రేషన్ కార్డు వచ్చిన వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. అరే 10 ఏళ్ళ సంది మాకు రేషన్ కార్డు లేకుండే, సన్నబియ్యం లేకుండే అనేది చాలా బాధాకరంగా ఉండేది. మళ్ళీ 200 యూనిట్ల వరకు కరెంటు బి ఫ్రీ.
కరెంటు ఫ్రీ. అంతకుముందు ఛార్జీలు పెంచిండు కేసీఆర్. ఛార్జీలు పెంచి కరెంటు అనేది చాలా ప్రాబ్లం, ఛార్జీలతోటి కట్టలేని పరిస్థితి ఉండే ఇండ్ల బిల్లు. అదే విధంగా మళ్ళీ గ్యాసు 500లకు గ్యాస్ ఫ్రీ గ్యాస్, మళ్ళీ మహిళలకు ఉచిత బస్సు. ఆ బస్సు అనేది ఎట్లా అంటే ఏడికన్నా పిల్లల దగ్గర హాస్టల్ పోవాలన్నా ఛార్జీలు ఆగం పెంచి ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు, ఫ్రీ. ఆధార్ కార్డు చూపెట్టాలి, అడవిలో బస్ ఎక్కాలి. ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తున్నారు. అట్లాంటిది మా సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము ఎంతో రుణపడి ఉంటాము. ఒక పార్టీగా, ఒక సర్పంచ్గా మేము మా సీఎం చేసింది, మా గవర్నమెంట్ చేసింది పబ్లిక్లోకి తీసుకెళ్తాం. మేము చేసిన సంక్షేమ పథకాలు చూపిస్తాం. కానీ కేసీఆర్ పీరియడ్లు అనేటివి ఇవన్నీ పేకుడు మాటలే అయినాయి, కానీ ఎక్కడ పని అనేది లేదు. మా చంద్రశేఖర్ సార్ గారు, మా మండల ఇన్ఛార్జి నింగారెడ్డి సార్ గారు, మా ఎంపీ సురేష్ శెట్కర్ సార్ గారు, వీళ్ళంతా సపోర్ట్ తోటే, ప్రోత్సాహంతో మా ఊర్లో ఇండ్లు కానీ ఏది అయినా పని గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఎనీ టైం మేము అడగంగానే వాళ్ళు యాక్టివ్గా మాకు చేసి పెడతారు. ఈ విషయంలో ఎటువంటి డౌట్ లేదు. సార్కు మిస్ అయినా కానీ పబ్లిక్ తోటి ఉంటున్నాడు చంద్రశేఖర్ సార్. మాకు అది చాలా సంతోషం. ఏ విషయంలో అయినా సార్ మాకు ఇది లేదంటే అట్లా ఏం లేదమ్మా, ఎనీ టైం వచ్చి కలవండి, పని తీసుకోండి, గవర్నమెంట్ మనది ఉన్నది, అందరికీ న్యాయంగా చేయాలి, పబ్లిక్ చెందాలి, వచ్చిన ఫలం ప్రతిదీ చెందాలనేది మా చంద్రశేఖర్ సార్ కానీ, మా ఇక్కడ ఉన్న స్థానిక నింగారెడ్డి పటేల్ కానీ సార్ కానీ మంచిగా చెప్తారు. ఏదున్నా పబ్లిక్ అందరితోటి కలిసి నడిచే విధంగా మాకు ఒక మంచి సలహా ఇస్తారు వాళ్ళు. దీంతో మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మరి కింద తమాషా మాట్లాడుతున్నావు. దాదాపు ఇప్పుడు 2 నెలలు అవుతున్నా దగ్గర దగ్గర సర్పంచ్ గా పోటీ మేడం గెలిచి. మరి ముందు ఇంకా టైం బాగానే ఉంది మనకు. మన ఊర్లో సమస్యలు ఏమేమి ఉన్నాయన్నా, ఏం తీర్చాలనుకుంటారు ఇంకా మీరు? మా ఊర్లో మెయిన్ రోడ్ చాలా ఇంపార్టెంట్. గ్రామ పంచాయతీ, మళ్ళా మొన్న మహిళా సంఘం కమిటీ వాళ్ళు శాంక్షన్ అయింది. మా వసంత అనిల్ ఆధ్వర్యం ద్వారా తీర్మానం ఇవ్వడం జరిగింది దానికి ఇక్కడ కట్టడానికి. ఇంకా ముందు గ్రామ పంచాయతీ కానీ రోడ్లు కానీ 100% చేస్తాము. విలేజ్కి మేము మాట ఇచ్చినాము, 100% చేస్తాము. ఇంకోటి, నేను వచ్చిన తర్వాత నేను ఇక్కడక్కడ పైప్ లైన్ లీకేజ్ ఉండే అవన్నీ సరి చేసి, మళ్ళీ ఇంకోటి ఏమదంటున్నావు, నాలీలు మురికి నీరు అవి అన్నీ ఉండే జర క్లీన్గా చేసి వచ్చినాక చేంజ్ చేసిన. వచ్చి నెల 15 రోజులు అవుతుంది. కాకపోతే ఇంకా చేస్తాము. ఈ స్టార్టింగ్ కదా, 100% గ్రామ పంచాయతీ రోడ్ల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో చేసి తీరుతాము. ఊరోళ్ళ నాకు నమ్మకంతో గెలిపించారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయి 100% హైకమాండ్ వరకు తీసుకెళ్లి సమస్య క్లియర్ చేసి ఊర్లో బెస్ట్ సర్పంచ్ గా కంపల్సరీ నిలుస్తాం. ఇక అనిలన్నా జర కడుపులా గురుగురు అంటున్నా, జర మన చెండి తింటే జర కురుకు తీస్తా చూడు. నాకు సెలవు ఇస్తావా? మరి సెలవు ఇస్తా. మళ్ళీ ఎప్పుడు కలుస్తావు? మరి ఎప్పుడు రావాడు అప్పుడు వస్తా. ఒక దినం ముందు ఫోన్ కొడితే వస్తాయి. సరే, అప్పుడప్పుడు రావాలి. అన్ని పనులు అవుతాయి కదా, అప్పుడు వస్తా చూడు. అప్పుడప్పుడు రావాలి. మాకు బి జర యాక్టివ్ గా పని చేయడానికి మీ అసొంటోళ్ళు సపోర్టెడ్ బి ఉండాలి. తప్పకుండా వస్తాయి అన్ని పనులు అన్నావు. ఇప్పుడు ఆ రోడ్ అయినాక రోడ్ మీద గర్రం వస్తాయి. అప్పుడు 100% రావాలి. నువ్వే తోలుకోవాలి మోటార్ సైకిల్ మీకు. నువ్వు వచ్చినాక చూస్తావు చేసిండా లేదా అనేది మీరే చూడాలి. 100% పోయి మళ్ళా రండి. తప్పకుండా వస్తానే. ఓకే, మంచిదన్న. ఓకే.